అందరికీ కూడా డాక్టర్స్ డే శుభాకాంక్షలు. డాక్టర్స్ డే గురించి బ్రహ్మాండంగా మన డాక్టర్ జాహ్నవి గారు యాంకర్కు తలదన్నేలాగా చెప్పారు. అలాగే డాక్టర్ సిక్రి గారు కూడా మంచి ప్రోగ్రామ్కి యాంకరింగ్ చేసినట్టుగా మన మా టీవీ యాంకరింగ్ చేసినట్టు చేశారు. ఇద్దరు కూడా బాగా చేశారు. ఐ అప్రిషియేట్. కాలేజ్ అంటే నాకు కాలేజ్ అంటే ఉత్సాహం ఉండాలి. కాలేజ్ అంటే కాలేజ్ కల్చర్ రావాలి. అలా బాగుంది. ఐ లైక్ ఇట్. పోతే బీసీ రాయ్ గారి గురించి చెప్పడానికి ఏమి లేదు. ఇంటర్నెట్లో ప్రమాణంగా చదువుకోవచ్చు. అయినప్పుడు చెప్పారు డాక్టర్లు పెద్దలంతా బీసీ రాయ్ గారి గురించి చెప్పారు. డాక్టర్స్ డే ఎందుకు జరుపుకుంటామని చెప్పారు. ఈరోజు డాక్టర్స్ గురించి చెప్పారు. ఇక్కడ మిగతా విషయాలు మాత్రమే నేను మాట్లాడతాను. నాకున్న అదృష్టం ఏమిటంటే నేను డాక్టర్ అయి ఉండడం. అఫ్కోర్స్ నేను మీలాగా పెద్ద డాక్టర్ అవ్వాలని ఎంబీబీఎస్ చేసి పెద్ద డాక్టర్ అవ్వాలని కోరిక ఉంటే, కానీ నాకు అప్పుడు సీట్ రాలేదు. డెంటల్లో సీట్ వచ్చింది. డెంటిస్ట్ అయినాను. నిరాశపడలేదు. అంతే. డెంటిస్ట్ అయ్యాను, నిరాశపడలేదు. దాంట్లో ఎదగడానికి ప్రయత్నం చేసినాను. మా ఫాదర్ టీచర్గా ఉండే. ఆయన ప్రైవేట్ కాలేజీల్లో చేర్పించే స్తోమత లేకుండే. అందువల్ల ఆయన ఏదో గవర్నమెంట్ కాదు, నేను ఎంబీబీఎస్ చేర్చు నాన్న అంటే కూడా లేదు రా, మన దగ్గర అంత డబ్బులు లేవు, నువ్వు బీడీఎస్తో సర్దుకోవాలి జీవితంలో, ఏ రంగం అయితేనేమి దాంట్లో రాణించవచ్చు అని చెప్తా ఉండే. సరే నాన్న నాకు స్ఫూర్తి, నాకు అన్నీ ఆయనే. నాకు గురువు అయినా, నన్ను కొట్టి నేర్పించింది ఆయనే, నాకు దైవం అయిన ఆయనే, నాకు సర్వస్వం ఆయనే అని నమ్మినావాడిని. ఆయన సరే చెప్పాడు కదా అని నేను డెంటల్లో సర్దుకుపోయినా. ఉస్మానియాలో సీటు, బీడీఎస్ తర్వాత ఎండిఎస్ చేయమన్నాడు. ఎండిఎస్ చేశాను. తర్వాత క్లినిక్ పెట్టాల్సి వస్తే తిరుపతి మంచి, నాకు తిరుపతికి ఏమి సంబంధం లేదు. చాలా మంది అంటారు నాకు తిరుపతి అనుకుంటారు, చిత్తూరు అనుకుంటారు, అట్లా అంటారు. నాకు తిరుపతికి ఎటువంటి సంబంధం లేదు. ఎవరో మీలాంటి పెద్దలు, నా పక్కన కూర్చున్న శ్రీరాములు లాంటి వాళ్ళు, శ్రీరాముల నాయకులు లాంటి వాళ్ళు, లేకపోతే మణిశ్రీ మేడం లాంటి వాళ్ళు ఎవరో చెప్పారు, అయ్యా తిరుపతిలో ప్రాక్టీస్ భలే ఉంటుందంట అని చెప్పారు. ఓ సూట్ కేసు తీసుకొని వెళ్ళి నేనే తిరుపతి దిగేసి మొదటి క్లినిక్ మొదలు పెట్టాను. కరెక్ట్గా 5 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన తర్వాత నాకు అర్థమైంది, ఇట్లా ఉంటే ప్రాక్టీస్ చేస్తా చచ్చిపోతారని క్లారిటీ వచ్చింది నాకు. అలా చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు, ఏదో సాధించాలని పోవాలా అనుకున్నాను. అట్లా కాదు, నేను బాగా ప్రాక్టీస్ చేస్తున్నాను. రోజుకు అప్పట్లో ఒక 70 వాకింగ్స్ ఉండేవి, 70 ఓపి ఉండేది నాకు. విపరీతంగా బిజీ ప్రాక్టీషనర్గా ఉండేవాడు. రాత్రికి రాత్రి నేను మా నాన్నను పిలిచి, నాన్న నాకు నేను మళ్ళీ హైదరాబాద్ పోతా. ఎందుకు హైదరాబాద్? లేదు నేను కంపెనీ స్టార్ట్ చేస్తాను, నేను కంపెనీ స్టార్ట్ చేసి ఎక్స్పాన్షన్ చేస్తాను. మా నాన్న టీచర్ కదా, టీచర్ ఆలోచనలు ఉంటాయి కదా, భయం ఉంటుంది. నీకన్నా పిచ్చా, బాగా ఉన్నావు, బాగా సంపాదించుకుంటున్నావు, ఎందుకు నీకు ఇప్పుడు కంపెనీ ఎందుకు, ఎక్స్పాన్షన్ ఎందుకు అని తిట్టాడు. లేదు నేను పోతా. ఇంట్లో 4 రోజులు గొడవ తర్వాత సరే పోయి చూసి రాబో అన్న. మళ్ళీ అంతే, అక్కడ సూట్ తీసుకెళ్ళి మళ్ళీ హైదరాబాద్లో పడ్డా. హైదరాబాద్లో కూర్చొని పార్థా డెంటల్ కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని కంపెనీ స్టార్ట్ చేశాను. అందరూ నవ్వారు, ఇదేంటి ఇట్లా చేయిలు పెడతారంటారు. కల్చర్ లేదు. 2008లో సరే మొదలు పెట్టాను. ఇంకా వెనక్కి చూడలేదు. ఒక క్లినిక్ నుంచి 135 క్లినిక్ల వరకు వెనక్కి చూసుకోకుండా ప్రయాణం చేసినాను. 13 సంవత్సరాల ప్రయాణం. ఎంతోమంది మీలాంటి డాక్టర్లు, గొప్ప డాక్టర్లు సలహాలు సూచనలు తీసుకొని అక్కడెక్కడ వెళ్ళి నన్ను నేను ఎడ్యుకేట్ చేసుకుని ప్రయత్నం చేశాను. మళ్ళీ నాకు అనిపించింది, అది ఇట్లా ఉంటే ఈ కంపెనీలు ఇట్లా పడి చచ్చిపోతాను కాదు, ఇంకేమైనా చేయాలి జీవితంలో, ఏదైనా చేసుకోవాలనే కోరిక వచ్చింది. సరే రాజకీయాల్లోకి వెళ్ళాల్సిన సందర్భం. రాజకీయాల్లో అయితే వైడ్ స్కోప్ ఉంటుంది చేసుకోవడానికి.
ఇప్పుడు నేను డాక్టర్గా ఉంటే మహా అంటే కొంతమంది ఇలాంటి డాక్టర్లు నా చుట్టూ ఉంటారు. నా దగ్గర ఇప్పుడు 340 మంది డాక్టర్లు పనిచేస్తారు మా కంపెనీలో, 1100 మంది ఉద్యోగస్తులు. సో వీళ్ళని కాదని ఇంకేదన్నా పెద్ద నా పరిధిని పెంచుకోవాలనుకున్నాను. దానికి రాజకీయాలు సరైన వేదిక అనుకున్నాను. నరేంద్ర మోదీ గారి నీతి నిజాయితీ, ఆయన చేసే విధానం, ఇవన్నిటి కూడా అట్రాక్ట్ అయ్యి భారతీయ జనతా పార్టీ అందరూ నవ్వుకున్నారు, పక్క నవ్వారు. మా ఇంట్లో కూడా ఏదైనా పిచ్చా నీకు, ఆ పార్టీలో ఈ పార్టీలో జరగలేదు, బీజేపీలో చేయడం ఏంటి అసలు, ఎప్పుడన్నా నీ జీవితంలో రాజకీయం పుంజుకుంటారా అసలు, నువ్వేమన్నా అవుతావా అసలు అన్న. లేదు నాకు నేను నరేంద్ర మోదీ గారి శిష్యుడిగానే చేరతానని చెప్పాను. నరేంద్ర మోదీ గారి శిష్యుడిగా భారతీయ జనతా పార్టీ కండువా కట్టుకున్నాను. చేరిన 4 నెలల్లో నన్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా భారతీయ జనతా పార్టీ నియమించింది. 4 నెలలు, ఆ 4 నెలలు నేను పనిచేసిన విధానం చూసి వీడైతే సూటబుల్ అని ఉపాధ్యక్షుడిని చేశాను. ఎలక్షన్లు వచ్చినాయి, 6 నెలల్లో మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి. నువ్వు కర్నూలు ఎంపీగా పోటీ చేయాలా అని చెప్పారు. ఏమంటే నేను పోటీ ఈ టైంలో లేదు, నువ్వు సూట్ అవుతావు, పోటీ చేయాలా. కర్నూలులో పోటీ చేశాను. ఒకే ఒక ఆంక్ష పెట్టాను మా పార్టీకి, ఏమంటే నేను పోటీ చేస్తాను కర్నూలుకి, కాకపోతే నా ప్రచారానికి సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ రావాలా అని చెప్పాను. సరే పోవాలన్నారు. ఇచ్చిన మాట ప్రకారంగా నేను 2019లో కర్నూలు ఎంపీగా పోటీ చేసేటప్పుడు నరేంద్ర మోదీ గారు నా ప్రచారానికి వచ్చి పెద్ద సభ చేశారు. అయినా నేను చిత్తుగా ఓడిపోయినా. నాకేం పెద్ద అనిపించలే, నాకు ఓడిపోతానని తెలిసే చేశాను ఇవన్నీ కూడా. ఓడిపోయిన వెంటనే మళ్ళీ ఒక 4 నెలలకి నువ్వు స్టేట్లో బాగా పనిచేసావు, జాతీయ స్థాయిలో పనిచేయాల్సి ఉంది భారతీయ జనతా పార్టీలో, నీకు జాతీయ కార్యదర్శిగా ఓబీసీ మోర్చా, నేను బీసీ సమస్యలను చూడమని నాకు పిలుపు వచ్చింది. నేను దేశమంతా ఎక్కడ తిరుగుతానండి, ఈ కంపెనీ ఒకటి ఇప్పటికి ఒకటి, ఈ ఎలక్షన్లో కంటెస్ట్ చేసి నష్టపోయినా లేదు నువ్వు పని చేయాలా. సరే అని జాతీయ కార్యదర్శిగా మా గురువు నాకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి డాక్టర్ కె లక్ష్మణ్ గారు హైదరాబాద్లో ఉంటారు. ఆయన చైర్మన్గా, నేను సెక్రటరీగా, మరింత మిగిలిన వాళ్ళ కమిటీతో నేను ఢిల్లీలో బాధ్యత తీసుకున్నాను. వివిధ రాష్ట్రాల్లో తిరిగి బీసీల సమస్యల మీద అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వానికి లేదా పార్టీకి నివేదించే కార్యక్రమం. దాంట్లో నేను బిజీగా అన్ని రాష్ట్రాలు తిరిగే అవకాశం దొరికిందా. ఇలా జరుగుతుండగానే నరేంద్ర మోదీ గారు నాకు మరొక అవకాశం ఇచ్చారు. 2 సంవత్సరాలు గడిచిన తర్వాత ప్రతిష్టాత్మకమైనటువంటి రక్షణ రంగానికి సంబంధించినటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లో ఇండిపెండెంట్ డైరెక్టర్ గా నిన్ను అపాయింట్ చేస్తున్నామని ఒక ఇంటిమేషన్ ఇచ్చినారు. అది మామూలుగా చివరి అంకంలో ఇస్తారు, రాజకీయాలు పండిపోయిన తర్వాత చివరి అంకంలో ఇస్తారు, వయసు దాటిన తర్వాత ఇస్తారు. అదే అనుభవంతో కూడుకున్న పనిని ఇంకొక రకరకాలుగా పెద్ద సేవ చేసి ఇస్తారు. నాకు అవకాశం 4 అపాయింట్ చేశారు. 4లోనే అత్యంత చిన్నవాడిని, మిగతా వాళ్ళంతా 20 సంవత్సరాలు దాటిన వాళ్ళే. మేము ఆ పని ఏమిటంటే భారత రక్షణ రంగానికి సైనికుల కోసం 345 వస్తువులు తయారు చేస్తాం, ప్రోడక్ట్స్ తయారు చేస్తాం. మిజైల్స్, రాడార్స్, మెషిన్ గన్స్, ట్యాంకర్స్, దాంట్లో ఎలక్ట్రానిక్స్, దాంతోపాటుగా సబ్మెరైన్స్, ఇవన్నీ కూడా మేము తయారు చేస్తాం. అవి 14 ఫ్యాక్టరీలు ఉన్నాయి ఇండియాలో. ఆ 14 ఫ్యాక్టరీల్లో మనము ఇండిపెండెంట్ డైరెక్టర్గా ఆ కంపెనీలో యాక్ట్ చేయాల్సి వస్తుంది, దాన్ని పర్యవేక్షించాల్సి వస్తుంది. ఈ పని నాకు ఇచ్చారు. అయిన తర్వాత సరే ఆ పని చేస్తుండగానే మళ్ళీ ఎన్నికలు, 2 ఏళ్ళు చేసిన తర్వాత మళ్ళీ ఎన్నికలు. చాలా నాకు ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుంది. ఆ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో నన్ను ఎందుకు పెట్టారు అని. నేను డెంటిస్ట్గా, ఒక డాక్టర్గా మిమ్మల్ని ఎవరన్నా డిఫెన్స్లో పడేస్తే పిచ్చి పడుతుంది. ఆ టెక్నాలజీ మనకు అర్థం కాక, ఆ టెక్నాలజీని అర్థం చేసుకోలేక చాలా ఇబ్బంది పడతాం. ఎందుకంటే పెద్ద పెద్ద తెలియని విషయాలు ఉంటే మీకు కూడా తెలుసు. తెలియని విషయాలు ఎవరంటే సులభంగా మనల్ని మోసం చేస్తారు. ఒక స్పెషాలిటీ వాళ్ళు పక్క స్పెషాలిటీలో చూడాలంటేనే భయం.
పక్క స్పెషాలిటీ వాడు నీకేం తెలియదులే అంటాడు. అట్లాంటిది మనల్ని డాక్టర్ని తీసుకెళ్ళి డిఫెన్స్లో వేస్తే ఎలా ఉంటుంది? గందరగోళంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా నేను రాత్రి పగలు చదివి నేర్చుకున్నాను. ట్యాంకర్ అంటే ఏంటి, మిజైల్ అంటే ఏంటి, రాడార్ అంటే ఏంటి, స్నీకర్ అంటే ఏమిటి, ఆ విచిత్ర పదాలను నేర్చుకుని అప్పట్లో 2 సంవత్సరాల కిందట సర్వేలెన్స్ రాడార్ సిస్టమ్ అని భారతదేశం తయారు చేసింది. అంటే భారతదేశాన్ని చుట్టూ కూడా ఒక ఎలక్ట్రానిక్ కంచె కట్టాం మేము. ఫిజికల్ కంచె కాదు, ఎలక్ట్రానిక్ కంచె కట్టాం. అన్ని కోస్టల్ ఏరియాస్ని కలుపుతూ, పక్కన ద్వీపాలని కలుపుతూ, చీమ చిట్టుకుమన్నా సరే భారతదేశంలో అప్రమత్తమయ్యేలాగా ఎలక్ట్రానిక్ కంచి కట్టారు. ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్. ఆ ప్రాజెక్టు బ్రహ్మాండంగా నడుస్తా ఉంది. దాన్ని నేను ఛాలెంజింగ్గా తీసుకుని చాలా బాగా అలా స్టడీ చేశాను దాన్ని. అలాగే భారతదేశం మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో మీరు నమ్ముతారో లేదు, 2014 నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయ్యే సమయానికి మన సైనికులు వేసుకునే బట్టలు కూడా మనం బయట దేశాల నుంచి తీసుకొచ్చేవాడు. చిన్న బుల్లెట్ తెచ్చినా బయట నుంచి తెచ్చుకునేవాడు. అదే ఈరోజు 2024 సంవత్సరానికి 10 సంవత్సరాలు దాటిన తర్వాత మనం సుమారుగా 130 వస్తువుల్ని బయట దేశాలకు అమ్ముతాం. పూర్తిగా బయట నుంచి మన దేశానికి వచ్చే రక్షణ వస్తువులు పూర్తిగా తగ్గిపోయాయి. దానికి నరేంద్ర మోదీ గారు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం బాగా సీరియస్గా తీసుకున్నారు. దాన్ని పర్సివేట్ చేసే అవకాశం, దాని దగ్గర నుండి చూసి దాన్ని అబ్జర్వ్ చేసే అవకాశం నాకు దొరికింది. ఇవన్నీ కూడా జీవితంలో వచ్చిన ఎక్స్పీరియన్సెస్. ఇది జరుగుతున్న ప్రశాంతంగా జీవితం గడుస్తూ ఉంది కదా అనుకునే సందర్భంలో ఎలక్షన్లో మళ్ళీ నేను ఎంపీగా పోటీ చేస్తానండి, నేను ఢిల్లీలో పనిచేస్తానన్నాను. పొత్తు వచ్చింది. పొత్తులో మాకు ఎంపీ టికెట్లు 6 వచ్చినాయి, రాయలసీమలో రాలేదు. నన్ను ఎక్కడో చోట అకామిడేట్ చేయాలన్న ఉద్దేశంతో ఆదోని పోయి ఎమ్మెల్యేగా పోటీ చేయమన్నారు. మళ్ళీ సూట్ కేసు తీసుకున్నాను. సూట్ కేసు తీసుకోవడం అలవాటు పడ్డామండి. ఎక్కడ పంపిస్తే అక్కడ పోవడానికి అలవాటు పడ్డామండి. మళ్ళీ వచ్చి ఆదోనిలో దిగాను. 28 రోజుల్లో మీ అందరి ఆశీస్సులతో ఎమ్మెల్యేగా నియమించబడతాను. ఇది బ్రీఫ్గా నా చరిత్ర. నా చరిత్రను ఎప్పటికప్పుడు ఓపెన్గా ప్రజలకి చెప్పడం నాకు ఇష్టం. ఎందుకంటే దాపరికం లేని అత్యంత నిజాయితీతో కూడినటువంటి నా ప్రయాణాన్ని నేను చాలా సంతోషంగా చెప్పుకుంటాను. ఒక డాక్టర్గా మనం ఎన్నో కళ్ళు కంటాం, ఏదో విధంగా ఎదగాలని కోరుకుంటాం, ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటాం. సేవ డాక్టర్గానే కాదు, ఎన్నో రకాలుగా. ఈరోజు పొద్దున మేడం గారికి నేను ఇద్దరం గ్రీవెన్స్ సెల్లో కూర్చున్నాం. ఆర్డీఓ ఆఫీస్లో మేడం గారు నేనే ఇన్వైట్ చేశాను, మీరు ఇన్వైట్ చేయలేదు తెలుసా మీకు? మేడం గారు అక్కడ కూర్చుంటే, మేడం ఈరోజు మధ్యాహ్నం ప్రోగ్రామ్ ఉంది మేడం, మీరు కూడా తప్పనిసరిగా రండి అని మేడం గారిని నేను ఇన్వైట్ చేశాను. మేడం గారిని ఇన్వాల్వ్ చేయాలి, వెనకాల ఆఫీస్లో అడ్మినిస్ట్రేషన్లో కూర్చోబెడితే ఎక్కడ ఉన్నా సరే లోపల ఉన్న ఒక డాక్టర్ పీకుతా ఉంటాడు. మీలాంటి గొప్ప డాక్టర్లు చూసినప్పుడు నా జీవితంలో ఏదో కోల్పోయినాననే బాధ నాకు ఉంటుంది ఎప్పుడు. అరే నేను ప్రాక్టీస్ చేయలేకపోయినాను, నేను ట్రీట్మెంట్లు చేయలేకపోయినాను, పేషెంట్లకు దూరమైనాననే బాధ నా గుండెల్లో ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటుంది. ఎంత అడ్మినిస్ట్రేట్ చేసినా ఏం చేసినా ఇది తీరనే లోటు నా జీవితంలో. డాక్టర్గానే ఎక్కువగా ఆనందపడతాడు. డాక్టర్ ఎమ్మెల్యేగా కూడా అంత ఆనందపడకపోవచ్చు, నాకు తెలియదు. ఇంకే పదవి వచ్చినా అంత ఆనందం ఉండదు. డాక్టర్గా ఉండడానికి ఇష్టపడతాడు. కానీ నాకు దేవుడు దూరం చేశాడు, ఆ వృత్తిని దూరం చేశాడు, ప్రాక్టీస్ని దూరం చేశాడు. అయినా ప్రజలకి ఇంకో రకంగా సేవ చేయాలన్న నా ఆకాంక్షని దగ్గర చేసినాడు. ఎమ్మెల్యేగా అయ్యాను మీ అందరి ఆశీస్సులతో. ఆదోని ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉండాలి. 2,50,000 మంది ఎప్పుడూ లేని విధంగా చరిత్రను తిరగరాస్తా 18,500 మెజారిటీతో అత్యధికంగా నన్ను గెలిపించినారు. నాకు ఆదోని టికెట్ ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకోరు కానీ ఇంకా అందరూ చెప్పారు, అది అసలు గెలిచే సీటే కాదు, ఎందుకు పోతున్నావు నీకు వద్దని చెప్పు అని చెప్పారు. కానీ అసలు భారతీయ జనతా పార్టీ గెలవదు ఎట్టి పరిస్థితుల్లో అనుకున్నటువంటి నియోజకవర్గంలోకి వచ్చి ఇదే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ప్రజల ముందుకు వచ్చి
వాళ్ళందరి ఆశీస్సులు తీసుకొని అత్యధిక మెజారిటీతో గెలవడం అనేది ప్రజాస్వామ్యం విలువలకి గొప్ప ఉదాహరణగా నేను ఎప్పుడు చెప్తాను. గెలిచిన తర్వాత మరింత ప్రజలకు దగ్గర అవడానికి ప్రయత్నం చేస్తాం నిరంతరం. మా అమ్మ అంటది, ఈరోజు పొద్దున లేచి 8 గంటలకు ఫోన్ చేసింది. ఆమంటది, నీ జీవితంలో కష్టాలు తగ్గలేదురా అంది. ఏమమ్మా, నువ్వు అప్పుడు అట్లే పని చేయాలి, నాకు తెలిసినప్పటి నుంచి నువ్వు అప్పుడు అట్లే పని చేస్తావు, ఇప్పుడు అట్లే పని చేస్తావు. ఎమ్మెల్యే అయితే కొంచెం ఎంజాయ్ చేయాలి కదప్పా. నా జీవితంలో అది రాసి పెట్టలేదమ్మా అని చెప్పాను నేను. ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా నేను రోజు 15 గంటలు పని చేస్తున్నాను మీతో పాటుగా. పొద్దున 8 గంటలకు వస్తాను ప్రజల సమస్యలు తినడానికి. రాత్రి 11 అవుతా ఉంది. వందల సంఖ్యలో ప్రజలు వస్తారు, రకరకాల సమస్యలు చెప్తారు. అవన్నీ వినాలి, వీలైనంత వరకు కూడా వాటిని నోట్ చేసుకుని క్లియర్ చేయాలి. ఇవన్నీ నా ముందున్నటువంటి లక్ష్యాలు. ఇంకొక నాకు ఛాలెంజ్ చేయండి, జీజీహెచ్ అన్న సమస్య కానీ లేదా హాస్పిటల్స్ అన్న సమస్య కానీ. ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటుంది? ఒక డాక్టరే ఎమ్మెల్యే అయినాడు కదా, అంటే హాస్పిటల్ని గొప్పగా చేసేస్తాడు కదా, హాస్పిటల్ సర్వీస్ బాగా ఇంప్రూవ్ అవుతాయి కదా అనే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయా ఉండవా? చెప్పండి చెప్పండి సార్, అమ్మా చెప్పండి, ఉంటాయా ఉండవా? జనాల కోరికలు ఎప్పుడు నిన్న కూడా ఒక మీటింగ్లో చెప్తా, ప్రజల కోరికలు అనంతం, ప్రజల కోరికలు అనంతం. అవకాశాలు లిమిటెడ్గా ఉంటాయి, సోర్సెస్ లిమిటెడ్గా ఉంటాయి. ఇప్పుడు మనము ఇదే బిల్డింగ్ని ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్కి ఇచ్చేస్తే వాళ్ళు యూజ్ చేసి దీంట్లో జనరేట్ చేసేటువంటి రెవెన్యూ డిఫరెంట్గా ఉంటుంది. 4 అంతస్తుల బిల్డింగ్ని 58 మంది డాక్టర్లు, దాంట్లో 6 మంది ప్రొఫెసర్లు, 7 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, మిగిలిన వాళ్ళ అసిస్టెంట్ ప్రొఫెసర్లు, దాంతోపాటు మరి నర్సింగ్ స్టాఫ్, దాంతోపాటు మిగిలిన స్టాఫ్, ఇంతమందిని ఎవరికైనా కార్పొరేట్ హాస్పిటల్కి ఇస్తే ఆ కనెక్టివిటీ, ఆ క్రియేటివిటీ, ఆ రెవెన్యూ జనరేషన్ డిఫరెంట్గా ఉంటుంది. మరి అదే మనం చేస్తే ఆ రకమైనటువంటి నిరంతరం ఇదిగో ఈ మీడియా వాళ్ళు ఏదో ఒకటి చెప్తా ఉంటారు, మీడియా వాళ్ళకి ఏదో ఒకటి మనం చేసేవి కనపడతా ఉంటాయి. నేను వాళ్ళని తప్పను, వాళ్ళు కనపడతా ఉంటాయి, కనపడుతుంటే వాళ్ళు రాయాలి, వాళ్ళు కనపడుతుంటే వాళ్ళు వీడియోలు తీయాలి, పెట్టాలి ప్రజల మధ్య. అలాగే ప్రజలు నిరంతరం నా దగ్గర గురించి కంప్లైంట్ చేస్తారు, నిరంతరం ఎక్కడికో పోయి గ్రీవెన్సెల్ మేడం చెప్తా ఉంటారు, ఇంకోటి ఇట్లా చెప్తా ఉంటారు. మేడం ఎండ ఉంది ఈ పక్కనండి, ఇట్లా కూర్చోండి మేడం, నేను కూర్చోండి. నిరంతరం చెప్తాను. సో ప్రజలకి మనకున్న లిమిటేషన్స్ అర్థం కావు. డాక్టరు ఇంత పెద్ద హాస్పిటల్ ఇంత జీతం ఇచ్చేసారు అంటే వాళ్ళు అనుకుంటారు డాక్టర్ అద్భుతాలు చేసేయాలని కోరుకోవడం తప్పేం లేదు. కానీ మెడికల్ కాలేజ్ సంబంధించిన ఇష్యూస్లో కానీ ఇక్కడ హాస్పిటల్లో ఉన్న లిమిటేషన్స్ ప్రజలకు అర్థమవుతాయా అంటే అర్థమయ్యే అవకాశాలు తక్కువ. మనం వాళ్ళకందరికీ మన లిమిటేషన్స్ ఇవి అని చెప్పుకుంటా పోతే కూడా సాటిస్ఫాక్షన్ రాదు. తప్పనిసరిగా మార్పు కనిపించాల్సిందే. ఎందుకు? నాకు మార్పు అనే పేరు మీద ఓటేశారు ప్రజలు. మీరు గమనించలేదు, ఓటేసిన దగ్గర నుంచి ఎప్పుడన్నా పోయి నాకు పోలింగ్ అయిన తర్వాత కూడా నేను బైక్ వేసుకుని తిరిగినాను ఈ ఊర్లో అంతా. తిరిగినప్పుడు ఎవరికి ఓటేశారు, నాకు ఓటేశారంటే వాళ్ళు సెకండ్ ఇచ్చి ఇట్లా గోపుతారు, గోపి మార్పు కోసం వేసామంటే అంట, నీకు ఓటేసామని లేవాడు. మార్పు 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 అని మానవ రోగిపోయి బ్రహ్మాండంగా గుద్దారు. నేను బాక్స్లో ఓపెన్ చేసినప్పుడు మాకు 19 రౌండ్లు కౌంటింగ్ ఉంటుంది. 19 రౌండ్ల కౌంటింగ్లో కేవలం 3 అంటే 3 రౌండ్లో నాకు తక్కువ ఓట్లు వచ్చాయి. ప్రతి ఒక్క రౌండ్లో కూడా అట్లా 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 మెజారిటీ పెరుగుతా ఉంది. వీళ్ళంతా కూడా నేను పోలింగ్ అయిన మరుక్షణం చెప్పినాను, పోలింగ్ అయిన మరుక్షణం చెప్పినా నేను గెలుస్తామని కదా. మా పార్టీ నమ్మలేదు, ఇంకోరు నమ్మలేదు. గెలిచే అవకాశమే లేదు ఆందోళనలో అన్నారు. లేదండి నేను గెలుస్తా ఉన్నానండి, నా మాట వినండి. నేను పోలింగ్ బూత్లకి వెళ్ళిన సందర్భంలో పోలింగ్ బూత్ విజిట్ చేస్తాను. ఆ సందర్భంలోనే ప్రజలు ఇట్లా పిలిచేది చెవులో మార్పు అనేది, ఏళ్ళు గోకేది మార్పు అనేది, పక్కన ఉండటం మార్పు అనేది, ఇదేదో భయంకర వైరల్ జరుగుతూ ఉంది అనే విషయాన్ని నేను అప్పుడే గమనించి చెప్పిన.
సో స్పష్టంగా ప్రజలు మార్పు కోసం ఓటేసినారు నాకు. సో నేను ఈ ఊర్లో చూపించాల్సింది మార్పు. మిగతా పక్కన పెట్టండి, నేను బయట ఏం చేస్తాను, బయట ఏ రకంగా నేను మార్పు చేస్తాను. ఈరోజు షరాఫ్ బజార్లో ట్రాఫిక్ ని ఒకవైపునే ఉండాలా స్ట్రిక్ట్ గా, రెండో వైపున ట్రాఫిక్ కనపడితే ఎత్తుకోండి వెహికల్స్ అని నేను చెప్పాను ట్రాఫిక్ పోలీస్కి. అదొక మార్పు, ఈ రోజు నుంచి జరిగే మార్పు. నేను ఈ ఆదోని ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ₹1 లంచం తీసుకోవాలని చెప్పాను, అదొక మార్పు. ఈ ఊర్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా రౌడీయిజం ఉండదు, గూండాయిజం ఉండదు, బెదిరింపులు ఉండవు, కబ్జాలు ఉండవు అని చెప్పినాను, అదొక మార్పు. ఇలా ప్రతి ఒక్క చోట ఒక మార్పు తీసుకురావాలని రాత్రి పగలు పనిచేస్తాం. అదే సందర్భంలో ఇక్కడున్న హాస్పిటల్స్లో మార్పు తేవాల్సిన అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. మార్పు తేకపోతే నేను ఫెయిల్ అవుతాను. నా గ్రాఫ్ ఇట్లా పెరిగిందో, మార్పు రాకపోతే ఊర్లో నా గ్రాఫ్ అట్లాగే పడిపోతుంది. నా జీవితంలో నేను ఏమీ ఆశించలేదు. ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడాలనుకున్నాను, మనస్ఫూర్తిగా తెగించి పనిచేయాలనుకున్నాను. ప్రజలు నన్ను 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఆశీర్వదించినారు, తెగించి పనిచేస్తాను, ఎక్కడ కాంప్రమైజ్ కా. మొన్న సారు మెడికల్ కాలేజ్ పొద్దున మాట్లాడినా, సార్ మెడికల్ కాలేజ్ ఏమైంది, అయిపోయిందంటే అన్న ముందు రోజు అనుకుంటా, ముందు రోజు మెడికల్ కాలేజ్ పర్మిషన్ వచ్చేసినట్టే సార్ అన్నారు. నేను గంతులు వేసాను, అబ్బా మెడికల్ కాలేజ్ నేను ప్లాన్లు వేసుకుంటా ఉన్నా, మెడికల్ కాలేజ్ వస్తే ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది, అది చేస్తాను ఇది చేస్తాను, నేను ప్లాన్లు వేసుకున్నాను. మీరు వేసుకున్నారు లేదు, నేనైతే ప్రమాణం ప్లాన్లు వేసాను. నెక్స్ట్ డే వచ్చి తుస్సు అని గాలి తీసేడు సార్. లేదండి పూర్తిగా లేదని చెప్పారట. కంగారు పడిపోయాను. కంగారు పడిపోయి వెంటనే మా హెల్త్ మినిస్టర్కి ఫోన్ చేశాను. అవేం సార్ ఓకే, మా హెల్త్ మినిస్టర్తో మాట్లాడిన వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి 3 వారాల సమయం ఇవ్వండి, ఏదో రకంగా మేనేజ్ చేస్తాం. నిన్న కూడా పద్మాకర్ గారు వచ్చారు. పద్మాకర్ గారు వస్తే చెప్పాను, సార్ ఏదో రకంగా ఎక్కడో చోట ప్రొఫెసర్లు పట్టుకొని వద్దామంటే, ఏదో మేనేజ్ చేసి మెడికల్ కాలేజ్ తెచ్చుకుందామంటే, చాలా కీలకమైన ప్రెస్టీజియస్ అండి. 100 మంది స్టూడెంట్లు వస్తే కలకలు ఆడతామంటే ఆదోని, దాని ద్వారా ఎంతో అభివృద్ధి చెందుతుందండి అని ఆయన కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఆయన కూడా పనిచేస్తా ఉన్నాడు. పెద్దలందరూ కూడా రాత్రి పగలు పనిచేస్తా ఉన్న ఆస్పెక్ట్లో హోప్ఫుల్లీ ఈసారి అడ్మిషన్లు రావడానికి మనం అందరూ కలిసి ఏదో రకంగా ప్రయత్నం చేయాలి. స్టాఫ్ లేదంటున్నారు, మీకు తెలిసిన వాళ్ళే ఉంటారు, స్టాఫ్ బయట ఉంటారు ఎక్కడో చోట. వాళ్ళకు ₹1 ఇచ్చైనా సరే ఇక్కడ తెచ్చుకోవడానికి, టెంపరీగా ఇక్కడ తెచ్చుకోవడానికి మీరందరూ కృషి చేయాలని, మీరందరూ కూడా మీ కాంటాక్ట్స్ ఉపయోగించాలని నేను వ్యక్తిగతంగా కోరుకుంటాను. కాకపోతే హాస్పిటల్ నడపడంలో క్లారిటీ, 750 మంది వాకిన్లు వస్తూ ఉన్నారు అని చెప్తాం. దాంట్లో సుమారుగా 60 నుంచి 70 అడ్మిషన్లు అవుతాయి రోజుకి అని చెప్తా ఉన్నారు. ఇన్పేషెంట్లు అందరూ కూడా 250 మంది మినిమం ఉంటున్నారండి ఏ టైంలో అన్నా సరే అని చెప్తా ఉన్నారు. ఇంకా స్టాఫ్ కొరత ఇవన్నీ మనం చెప్పుకుంటూ పోతే అనంతం. ప్రజలు వింటారా ఇవన్నీ? మీరు చెప్పండి సార్. సార్ మా దగ్గర నర్సింగ్ స్టాఫ్ లేరండి, నేను లిస్ట్లో చూశాను 200 మంది ఉన్న నర్సింగ్ స్టాఫ్ 13 మంది నేను చూపించారు, నాకు 14 మంది చూపించారు. నా గుండె జల్లు మంది. 200 మంది పని 14 మంది నర్సింగ్ స్టాఫ్ ఎలా చేస్తారండి? కొన్ని నర్సింగ్ కాలేజీ నుంచి ఎవరైనా వస్తున్నారా? వాళ్ళతో కూడా అంత పని చేయించుకోలేము, ప్రొడక్టివ్గా ఉండదు వర్క్. ఇవన్నీ నా దగ్గర నర్సింగ్ స్టాఫ్ లేదండి, ఫండ్స్ లేవండి, మెయింటెనెన్స్ లేవండి, అది లేవండి, ఇవన్నీ అయితే ప్రజలు వింటారండి? వాళ్ళకి కావాల్సింది మాత్రం మార్పే. పార్సార్ తెచ్చాడు మార్పు కావాలి, పార్సార్ తెచ్చాడు మార్పు కావాలి. ఇంతకు మించి ప్రజలు ఆలోచన చేసే పరిస్థితిలో లేరు. సో నాకు కానీ మీకు కానీ ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే, ఉన్న రిసోర్సెస్తో ఉన్న పరిస్థితుల్లో భయానకమైనటువంటి కష్టాల మధ్య కూడా మార్పు చూపించాల్సిందే, వేరే ఆప్షన్ లేదు అని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఎవరైనా చెప్పినా వినే పరిస్థితిలో ప్రజలు ఉండరు. ప్రజల వైపు నుంచి నాకు విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. నాకు ఒత్తిడి ఉంటే నేను ఎవరి మీద ఆ ఒత్తిడి పెట్టాలి? మళ్ళీ మీ మీదే ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తాం. ఇప్పటిదాకా పని మొదలు పెట్టలే. సరే డాక్టర్స్ డే కొంచెం రిలాక్స్ అవ్వని లేని వాళ్ళని కేకులు ఈకలు పెట్టుకుంటారు, అయిపోయి రేపటి చేద్దాం ఈ పని అనుకుంటా ఉన్నాను. రేపు ఎల్లుండి నుంచి అయినా సరే
నేను మీ మీద కొంత ప్రెషర్ ట్రాన్స్ఫర్ చేయాల్సిన పరిస్థితి. ఇక్కడ ఉన్న లోటుపాట్లు మీకు తెలియంది కాదు, మీరే కదా ఉంటారు కాబట్టి మీకు తెలియంది కాదు. ప్రజలకు సమస్యలు తగ్గించి ప్రైవేట్ హాస్పిటల్స్ వాటికి నేను చెప్పను, ప్రైవేట్ హాస్పిటల్ కాంపిటేటివ్గా మనం చేసేస్తామండి, వాళ్ళకంటే బ్రహ్మాండంగా మనం నేను అట్లా కూడా ఏమి, కానీ ప్రైవేట్ హాస్పిటల్స్తో కంపేర్ చేస్తే అంతకంటే మంచి స్పెషలిస్ట్ ఇక్కడ కూర్చొని ఉన్నారని మాత్రం గట్టిగా చెప్తాను. ఏం అనుమానం లేదు. బయట క్లినిక్స్ హాస్పిటల్స్తో పోల్చుకుంటే స్టేజ్ మీద కూర్చొని కానీ స్టేజ్ ముందు కూర్చున్నటువంటి డాక్టర్లు స్పెషలిస్టులు చాలా గొప్పవాళ్ళు అయి ఉంటారు అని నా ఆలోచన. నేను ఇంకా ప్రైవేటు ఇక్కడ ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ వాళ్ళని సాయంకాలం కలుస్తాను, వాళ్ళకి టైం ఇచ్చినాను 8 గంటల తర్వాత. అప్పుడు వాళ్ళని చూసినప్పుడు నాకు ఇక్కడ కూర్చోగానే అనిపించడం మాత్రమే చెప్తాను. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళని చూసిన తర్వాత ఏంటో మళ్ళీ ఆలోచన చేస్తాను. ఏది ఏమైనా సరే మనకు ఉన్నటువంటి అపారమైన స్కిల్స్ని, ఆలోచన విధానాన్ని, ఉన్న పరిస్థితుల్ని, అరాకొరా ఉన్నటువంటి సదుపాయాలని, అది కూడా చెప్తాను. మీకు బ్రహ్మాండమైన సదుపాయాలు ఉన్నాయంటే నేను నమ్మను. ఒక డాక్టర్కి అన్ని చేతికి ఇస్తేనే చేయగలడు, అన్ని చేతికి ఇవ్వకుండా ఒక నాలెడ్జ్ మాత్రం తన చేతిలో ఉంటే చేయడం కష్టమే, నాకు తెలుసు. బట్ ప్రయత్నం జరగాలి. మీరేం ఎక్విప్మెంట్ కొనుక్కొని వచ్చి మీ దగ్గర పెట్టుకోలేరు, సాధ్యం కాదు. ఇచ్చిన ఎక్విప్మెంట్తోనో ఇచ్చిన మెటీరియల్తోనో పని చేస్తారు. ఒకటి మాత్రం గట్టిగా నమ్మగలుగుతాను, పర్లేదు ఒకటి మాత్రం గట్టిగా చెప్తాను, ఎక్కువ సమయాన్ని ఇవ్వగలం పేషెంట్లకి. 280 మంది ఇన్ పేషెంట్స్, 750 మంది అవుట్ పేషెంట్స్, సబ్డివైడెడ్ బై 58 డాక్టర్స్. ఒక్కొక్క డాక్టర్ ఎంతమంది పేషెంట్ ట్రీట్ చేయగలడో లెక్క పెట్టుకోండి మీరు. పెద్ద టార్గెట్ ఏం కాదు, పెద్ద కష్టం ఏం కాదు, తక్కువ సంఖ్యలో ఏమీ లేదు. మీరు ప్రాపర్గా సబ్డివైడ్ చేస్తే కూడా 30 నుంచి 40 మంది క్లయింట్స్ పర్ డే మనం సులభంగా ట్రీట్ చేయగలం. కొన్ని డిపార్ట్మెంట్లో ఎక్కువ ఉంటారు, కొన్ని డిపార్ట్మెంట్లో తక్కువ ఉంటారు. క్లినికల్స్లో బ్రహ్మాండంగా ఉంటుంది, నాన్ క్లినికల్స్లో కొంత తేడా ఉండొచ్చు. బట్ ఏది ఏమైనా టైం ఇవ్వగలిగితే మనం తప్పనిసరిగా ప్రజలను సాటిస్ఫై చేయడం సాధ్యమవుతుంది. ఒకే ఒక రిక్వెస్ట్ నాది, మార్పు కావాలి. మీరు ఎన్ని రోజుల్లో మార్పు ఇస్తారని సూటిగా అడుగుతా ఉన్నాను. ఎక్కువ సమయం కూడా ఇవ్వలేను, నాకున్న పరిస్థితులు అనుకూలించవు. నన్ను నేను నిరూపించుకోవాలి. మీరు పని చేయకుండా హాస్పిటల్లో నేను పని చేసి నిరూపించుకోవడం సాధ్యం కాదు కదా. మీ పని. ఇప్పుడు నేను ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాను, గ్రీవెన్స్ సెల్కి వెళ్ళాను, మేడం గారు అన్నారు. పొద్దున పోయి గ్రీవెన్స్ సెల్లో అందరినీ పరిచయం చేసుకుంటా ఉన్నా. మేడం గారి ఫోన్ నెంబర్ అట్లాగే తీసుకొని నోట్ చేసుకున్నాను నేను. అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ వాళ్ళు వీళ్ళు ఒక 20 మంది ఆఫీసర్లు ఉంటే అందరినీ చేసుకొని వచ్చిన వాళ్ళ కష్టాలు వింటా ఉన్నాం అందరూ. సమయం ఉన్న పరిస్థితుల్లో, ఉన్న సర్కమ్స్టెన్సెస్లో ఏం బెస్ట్ ఇవ్వగలమో అక్కడ ఇస్తాం. సో నేను డాక్టర్ టీమ్గా మిమ్మల్ని లీడ్ చేస్తున్నటువంటి బ్రహ్మాండమైన సీనియర్లు, శ్రీరాములు గారు ఓ పక్క, రామచంద్ర నాయక్ గారు ఓ పక్క, అలాగే వాణిశ్రీ మేడం గారు ఓ పక్క, మిగతా ప్రొఫెసర్లంతా ఓ పక్క, బ్రహ్మాండమైన లీడర్షిప్ ఉంది. కానీ టైం ఇవ్వాలి, అన్కాంప్రమైజ్డ్ టైం ఇవ్వాలి. ఒక్క టైం ఇస్తే సరిపోతుందా అంటే టైం ఇస్తే ఇష్టం. నేను కూడా డాక్టర్గా రిస్క్ తీసుకోవడం ఇష్టం నాకు. కొన్నిసార్లు రిస్క్ తీసుకోవాలి. కొన్నిసార్లు పేషెంట్లని ట్రీట్ చేసే సందర్భంలో కొంతమందికి ప్యాషన్ ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక్క అడుగు ముందుకు వేయాలి. ఇదే సందర్భంలో నేను మళ్ళీ చెప్తా ఉన్నా, చూడండి, మిమ్మల్ని వేధించే భయం ఏదన్నా ఉంటే, మిమ్మల్ని వెంటాడేటువంటి మెమోలు అవో ఏమన్నా ఉంటే, డిపార్ట్మెంటల్ సమస్యలుంటే, పొరపాటుగా మీ ఎఫర్ట్స్ని సరిగా అర్థం చేసుకొని మీడియా మీ గురించి రాస్తే, మీ ఆ పైన ఆఫీసర్లు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే తప్పనిసరిగా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటాను. మీరు ఒక అడుగు ముందుకేయండి.
రిస్క్ తీసుకోండి. ఒక పేషెంట్ని కాపాడడం రిస్క్. ఒక పేషెంట్ తీసుకుంటాము, రిస్క్ తీసుకోవాలి. పేషెంటు కొన్నిసార్లు పోతాడు, వెంటనే దాని మీద కథనాలు వస్తాయి మన మీద. పేషెంట్ నిర్లక్ష్యం వల్ల పోయినాడు, అది ఇది ఇట్లా అయింది, అట్లా అయింది, అది లేదు ఇది లేదని వస్తాయి. అవన్నీ కన్విన్స్ చేసుకునే బాధ్యత నాది. వాళ్ళకి తెలియదు కదా, వీళ్ళు ఒక పరిధి దాటి ఒక అడుగు ముందుకేసి రిస్క్ తీసుకున్నారని ఎంతమందికి అర్థమవుతుంది. అది నేను నచ్చ చెప్పగలను, మీడియాకు నచ్చ చెప్పగలను, మీ పై ఆఫీసర్లు నచ్చ చెప్పగలను. ఒక ఊరిలో మిమ్మల్ని కొట్టడానికి వస్తే, మేము దాడి చేయడానికి వస్తే నేను ఆపగలను, మీకు అడ్డంగా నిలబడగలను, మిమ్మల్ని రక్షించుకోగలను. కానీ రిస్క్ తీసుకోవాల్సింది మీరే కదా. ఇన్ని రోజులు మీకు ఆ పరిస్థితి లేకపోయి ఉండొచ్చు. నాకు తెలియదు మీరు ఎన్నిసార్లు ఎమ్మెల్యే గారితో కూర్చున్నారో ఇంతకుముందు, ఎన్నిసార్లు నేరుగా మాట్లాడగలిగే పరిస్థితి ఉందో నాకు తెలియదు. కానీ నేను ఈరోజు ఎమ్మెల్యే కాకుండా మీ జూనియర్గా, మీ సీనియర్గా, మీ కొలీగ్గా, మీతో పాటు ఒక డాక్టర్గా, ఆదోని వాసిగా తప్పనిసరిగా పీరియాడికల్గా మీతో టచ్లో ఉంటాను. నేనేదో ఒక మీటింగ్ అయిపోయి మీరు అనుకుంటున్నాను ఈరోజు డాక్టర్స్ డేకి వచ్చాడు, నెక్స్ట్ డాక్టర్ డేస్కి వస్తాడు అనుకుంటున్నాను. నేను ఆ టైపు కాదని ఒకసారి దయచేసి మీకు విన్నవించుకుంటా ఉన్నా. వీలైతే ప్రతి 10 రోజులకు డాక్టర్స్ డే జరుపుతాను, కేకు లేకుండా. ఆ రోజు కేకులు ఉండవు, కేకులు లేకుండా డాక్టర్స్ డే అని మీ వెంటబడి సతాయించి నా కంపెనీని ఎలా ఇంప్రూవ్ చేసుకున్నాను, ఒక క్లినిక్ నుంచి 135 క్లినిక్లు ఎలా ఇంప్రూవ్ చేసుకున్నానో. ఈరోజు నేను ఆ కంపెనీకి రిజైన్ చేశాను. మీకు తెలిసే వెళ్దు, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ కంపెనీకి చైర్మన్గా ఉండకూడదు అని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వర్తించవు. కాబట్టి ఆ కంపెనీకి రిజైన్ చేసి మా అమ్మగారిని దానికి చైర్మన్గా పెట్టాను. అదే మా అమ్మ 10వ తరగతి చదువుకుంది. తెలుగులో సంతకం పెడుతుంది చాలాసార్లు. ఒక ఇంగ్లీష్లో కూడా వచ్చాము కట్టడం. ఎప్పుడన్నా పెద్ద డాక్యుమెంట్లు అంటే ఇంగ్లీష్లో పెడుతుంది. ఆవిడని చైర్మన్గా చేసి వెనక నుంచి నడుపుతానులేమ్మా, డాక్టర్లు ఉన్నారు, స్టాఫ్ ఉన్నారని ఆవిడ్ని చైర్మన్గా పెట్టి నేను పూర్తి స్థాయిలో ఆదోని ఎమ్మెల్యేగా ఒకే ఒక ఉద్యోగాన్ని చేస్తాను. నాకు వేరే పని లేదు. ఆదోనిలో ఉన్నంతసరికి నాకేమైనా పని ఉంటుందా? నేను హైదరాబాద్లో ఉన్నాను అనుకోండి, భారత రెంటల్ చైర్మన్ గారు ఇంకోటి కానీ ఢిల్లీ పోయినాను అనుకో, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో వరకు ఏదో ఉంటుంది. ఆదోనిలో ఉంటే నాకేం పని ఉంటుంది? ఎమ్మెల్యే పని ఒకటే ఉంది. కాబట్టి పొద్దున 8 గంటల నుంచి రాత్రి 11 దాకా ఎమ్మెల్యే పని చేస్తాం, ఇంకో పని చేయను. అంతసేపు ప్రజలకు అందుబాటులో ఉంటాను. ఈ హాస్పిటల్ని 4 సార్లు మీ ఇంట్లోనే తిరుగుతాను. మీరు చూడండి కావాలండి, ఇక్కడ ఈ కిటికీలో చూస్తే కనబడుతుంది. వెయ్యి సౌండ్ వస్తుంది కదా, పైరెట్ పోతుంటుంది కదా, ఎవరో పోలీసు పోతా ఉంటుంది కదా, చూడండి కావాలంటే 4 సార్లు ఇదే రోడ్లో తిరుగుతాను నేను. నాకు అంత లీజర్ టైం ఉంది ఆదోళనలో. కాబట్టి హాస్పిటల్కు పీరియాడికల్గా వస్తాను నేను. ఒకసారి చెప్పి వస్తాను, ఒకసారి చెప్పకుండా కూడా వస్తాను. తప్పుగా అనుకోవద్దండి, చెప్పకుండా వస్తాను ఎందుకు, ఇన్స్పెక్షన్కి వస్తావా, సడన్ విజిట్కి వస్తావా, అట్లాంటివి నాకు అట్లా ఉద్దేశం. నేను ఎవరినైనా గౌరవించే వ్యక్తి. ఏ ఆఫీసర్నైనా, ఏ డాక్టర్నైనా, ఏ హోదాలో ఉన్నా సరే ఎవరిని చులకనగా మాట్లాడను, ఎవరిని తక్కువగా చూడను. అందరినీ గౌరవించుకునే స్వభావం ఉన్నది. మీ అందరినీ గౌరవిస్తాను. ఈ ప్రజల ముందు మిమ్మల్ని పల్లెత్తు మాట అనను. మళ్ళీ చెప్తాను, ప్రజల ముందు మిమ్మల్ని తులనడను, పల్లెత్తు మాట అనను. మీ గౌరవాన్ని బ్రహ్మాండంగా కాపాడుతాను. డాక్టర్లైనా, నర్సింగ్ స్టాఫ్ అయినా, ఇంకోరైనా సరే నెత్తిన పెట్టి చూసుకుంటాను, పని చేయిస్తాను. నేను పని మీ టైం తినేస్తాను. మీరు హాయిగా పొద్దున వచ్చేసి హాయిగా 2 గంటలకు వెళ్ళిపోతే చాలు అనే పరిస్థితుల్లో నుంచి మెల్లిమెల్లిగా కొంచెం స్ట్రెచ్ చేయిస్తాం, కొంచెం ఎక్కువ పని చేయిస్తాం. నేను లాస్ట్ టైం 2-3 సార్లు కూడా చూశాను. హాస్పిటల్ యాంబియన్స్ మారాలి, దాంట్లో కూడా మార్పు రావాలి. హైజీన్లో కానీ, మీ డ్రెస్సింగ్లో కానీ. నాకు చాలామంది ఆపరాలు వేసుకొని కనపడలే. వచ్చిన తర్వాత నేను 2 సార్లు వచ్చాను ఇక్కడికి. డాక్టర్ ఎవరో, పేషెంట్ ఎవరో లేదు. ప్రొఫెసర్లు మాత్రమే ఆపరాలు వేసుకోవాలందో, నర్సింగ్ స్టాఫ్ మాత్రమే ఆపరాలు వేసుకోవాలో నాకు తెలియదు. మరి సో డ్రెస్ కోడ్ కూడా
మీరు ఇంప్లిమెంట్ చేయాలి సార్. ఉందా మీకు డ్రెస్ కోడ్ ఉందా సార్? ఉంది కదా. నేను నా దగ్గర పనిచేసి 346 మంది డాక్టర్లకి తప్పనిసరిగా డ్రెస్ కోడ్ ఉండాలని నమ్ముతాను నేను. స్క్రబ్స్ మీదే ఉండాలని ట్రీట్మెంట్ చేసినంతసేపు అని నమ్మేవాడిని. ఇక్కడ మీరు స్క్రబ్స్ వేసుకుంటారా లేదా అని నేను అడగను కానీ, బట్ సమ్ డ్రెస్ కోడ్ అట్లీస్ట్ ది యాప్రాన్, అట్లీస్ట్ స్క్రబ్, అట్లీస్ట్ ది డాక్టర్ బై లుక్. ఇది హాస్పిటల్ లాగా కనిపించాలి, బాగా మెయింటైన్ చేస్తున్నటువంటి హాస్పిటల్ లాగా కనిపించాలి, డాక్టర్ లాగా కనిపించాలి, డాక్టర్ సమయం ఇవ్వాలి. అలా చేసినప్పుడు మాత్రమే మనం మార్పు తీసుకురాగలం విజిబుల్గా. ఇవన్నీ వేసుకుంటే మార్పు వచ్చేస్తుందా అంటే రాకపోవచ్చు. మీరు చేసే పని వల్లే మార్పు వస్తుంది, బట్ విజిబుల్ చేంజ్ కూడా కావాలి కదా. కాబట్టి దయచేసి ఇవన్నీ ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిందిగా. ఇప్పుడు మా హెల్త్ మినిస్టర్గా మా సత్యకుమార్ గారు, అంటే భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే, మేము 8 మందిని గెలిచాం. 175 నియోజకవర్గాల్లో 10 మంది ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తే భారతీయ జనతా పార్టీ నుంచి 8 మంది గెలిచినాం. 8 మందిలో ఒకరికి మంత్రి పదవి ఇచ్చారు. ఆయనే డాక్టర్ సత్యకుమార్ గారు, ధర్మవరం నియోజకవర్గం నుంచి. ఆయన మనకి హెల్త్ మినిస్టర్గా ఉన్నాడు, పూర్తి స్థాయి సహకరిస్తాడు. ఇంకొక అవకాశం చూడండి, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా గారు, మీకు గుర్తుండే ఉంటుంది, ఎన్నికల సందర్భంలో ఈరోజు సాయంకాలం 5 గంటలకి ఎన్నికల కోడ్ ముగుస్తుంది, ప్రచారం ముగుస్తుంది అన్నప్పుడు 3 గంటలకు దేశవ్యాప్తంగా ఉన్న ఎన్నికలను వదిలిపెట్టి నా కోసం ఆధునిక హెలికాప్టర్ వేసుకొని వచ్చినటువంటి జగత్ ప్రకాష్ నడ్డా గారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి. కలిసి వచ్చే అంశాలు. నేను అందుకనే మెడికల్ కాలేజ్ కాన్ఫిడెంట్గా ఉన్నాను. సార్ ఏదో ఒకటి చేద్దాం, సార్ ఏదో ఒకటి చేద్దాం అని చెప్పడానికి కారణాలు ఇవే. నేను ఈ సత్యకుమార్ గారితో మాట్లాడినాను, జగత్ ప్రకాష్ నడ్డా గారు వాళ్ళ పిఏతో మాట్లాడినాను. నాకు ఈ అవసరం కావాలని చెప్పాను. మీ పని మరి మీరు చేయండి, 2-3 డేస్ తర్వాత అప్డేట్ చేయండి అన్నారు. నేను ఆ పనిలో ఉన్నాను. చూద్దాం, దేవుడు దయ నుంచి స్టాఫ్ దొరికి అన్ని పరిస్థితులు అనుకూలిస్తే తప్పనిసరిగా మెడికల్ కాలేజ్ తెచ్చుకోవాలని నమ్మకం నాకు. సో ఈ రకమైనటువంటి పాజిటివ్ అంశాలు మేము. రెండవది అన్నిటికంటే మీకు ముఖ్యమైనది, మీలో ఒకటిగా ఉండి ఒక డాక్టర్గా ఉన్న ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండడం, మిమ్మల్ని అర్థం చేసుకోగలిగిన పరిస్థితుల్లో ఉండడం. నేను మళ్ళీ చెప్పాను, ఏ రోజు డాక్టర్ని నేను తిట్టను, ఏ రోజు డాక్టర్ని ఏమీ అన్ను, పబ్లిక్లో అసలు అన్ను. యూ టేక్ ఇట్ గ్రాంటెడ్. చాలామందికి చులకన భావం ఉంటుంది డాక్టర్. నేను కూడా చూశాను. ఒకసారి నేను ఇంకొక పొలిటీషియన్తో ఎక్కడో గుంటూరు దగ్గర ఒక హాస్పిటల్కి వెళ్తే అతను డాక్టర్లతో ఇదే నిప్పేదంటే అరుస్తాడు. నేను మళ్ళీ చెప్పాను, కారు ఎక్కిన తర్వాత చెప్పాను, అయ్యా మీ అందరికంటే చాలా విలువైన గొప్ప ప్రొఫెషన్ డాక్టర్ ప్రొఫెషన్. మీరేం చదువుకుంటారో తెలియదు కానీ మేము 10 గంటలు 15 గంటలు చదువుకుంటే తప్ప ఆనాటం ఫిజియాలజీ అర్థమై వచ్చేది కాదు. ఒక డాక్టర్ ప్రొఫెషన్ చేయాలంటే జీవితంలో ఎన్నో త్యాగాలు చేయాల్సి వస్తుంది. మీరు దయచేసి డాక్టర్ అట్లా అనడం నాకు నచ్చలేదు అని మొహమ్మద్ చెప్పాను. ఆయన నాకంటే సీనియర్ పెద్ద ఆయన, సారీ అబ్బా నువ్వు హర్ట్ అయినట్టున్నావు, ఏమనుకోవద్దు అయ్యా. అలా డాక్టర్లు అంటే గౌరవం ఉండాలని కోరుకునే వ్యక్తిని. అదే సందర్భంలో డాక్టర్లు కూడా ఎలా తయారంటే మాకు ఎట్లా గౌరవం లేదు కాబట్టి మేము ఇలాగ వ్యవహరిస్తాం అనే పద్ధతిలో నుంచి లేదు దీన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దచ్చు అనే ఆలోచనలోకి రావాల్సిందిగా ఈ 58 మంది డాక్టర్లని. అలాగే నర్సింగ్ స్టాఫ్ తక్కువగా ఉంది. మీకు నిజంగా చేతులెత్తి మొక్కాలి. 200 మంది చేసే పని 18 మంది ఎలా చేయగలుగుతారు? నిజంగానే నాకు ఆశ్చర్యం వేస్తుంది. నాకు నిజంగా మీ పట్ల 10 రెట్లు గౌరవం పెరిగింది. మీరు ఎంత పని చేస్తుంటారో అనే భావన వచ్చింది. వీలైన తొందరగా నర్సింగ్ స్టాఫ్స్ని ఎలా రిక్రూట్ చేసుకోవాలా ఏమిటనే మీద దృష్టి పెడదాం. ఆల్టర్నేటివ్గా నర్సింగ్ స్కూల్స్కి పర్మిషన్లు ఎక్కువ తెస్తే కూడా 2 సంవత్సరాల్లో ఆ స్టాఫ్ అంతా మన దగ్గరికి వస్తారు ట్రైనింగ్. కాబట్టి పెద్ద ఎత్తున నేను డిఎంహెచ్ఓ గారితో మాట్లాడతాను, మేడం గారు మీరు కూడా మాట్లాడండి. నర్సింగ్ స్కూల్స్ పర్మిషన్లు ఎన్ని అడిగితే అన్ని ఇచ్చేద్దామండి.
దాంట్లో సంపాదన కంటే మేడం స్కూల్ నడుపుకుందామనే భావన, దానికి పెద్ద సంపాదన రాదు. కాబట్టి మన నర్సింగ్ స్కూల్స్ కానీ పారామెడికల్ ఇన్స్టిట్యూట్లు ఎవరు అప్లై చేసినా ఆదోళనలో టకటకటగా ఇచ్చేసాం అనుకోండి మేడం, దాని ఫ్రూట్స్ ఎప్పుడు చూస్తామంటే 3 years తర్వాత చూస్తాం మనం. విపరీతంగా నర్సింగ్ స్టాఫ్ వాళ్ళు ట్రైనింగ్కి వస్తూ ఉంటారు, MLTలు వాళ్ళు వీళ్ళు వచ్చి పడతా ఉంటారు, టెక్నీషియన్లు అంతా వచ్చి పడతా ఉంటారు. వాళ్ళ కోసమైనా సరే మన దగ్గర స్టాఫ్ రిక్రూట్మెంట్ బ్రహ్మాండంగా వస్తుంది. సో వీటిలన్నింటినీ కొంచెం ప్లాంట్గా చేసుకుందాం మేడం. మీరు కూడా సహకరించండి, నాకు సలహాలు సూచనలు ఇవ్వండి, ఏమేమి చేయగలుగుతాము. ఇంకోటి ఆరోగ్యశ్రీ ఆదాయం పెరగాలి. పూర్తిగా ప్రభుత్వం మీద ఆధారపడితే కూడా ఇబ్బంది. మన హాస్పిటల్కి రెండింటికి కూడా ఆరోగ్యశ్రీ ఉంది. ఆరోగ్యశ్రీలో డబ్బులు ఇప్పుడు కాకపోయినా ఒక 6 నెలల తర్వాత వస్తాయి. ఆరోగ్యశ్రీ కేసులను పెంచుకోవాలి. ఇంతమంది స్పెషలిస్టులు ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఆరోగ్యశ్రీని మనం యూటిలైజ్ చేసుకోగలిగితే గవర్నమెంట్ రెవెన్యూని రెగ్యులర్గా వచ్చే ఫండ్స్ స్కీమ్స్తో పాటుగా ఆరోగ్యశ్రీ ద్వారా వచ్చే ఇన్కమ్ని కూడా చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఆరోగ్యశ్రీలో అందరికి ఇచ్చే కంటే కూడా మనం ఇమీడియట్గా తెచ్చుకోవడానికి నేను కావాలంటే కొంచెం హెల్ప్ చేయగలను. అంటే గట్టిగా మనం విజయవాడలో కూర్చొని ఆ పని చేయొచ్చు. ఆరోగ్యశ్రీ CEO తో నేను మొన్న ప్రమాణ స్వీకారానికి వెళ్ళినప్పుడు IAS ఆఫీసర్ గారు ఆయనతో కూర్చొని కాసేపు వచ్చాను, క్యాజువల్ కూర్చొని వచ్చినాం. పెద్ద పనేం లేదు ఆయనతో, కానీ కూర్చొని అట్లాంటి వాళ్ళ దగ్గర 100 కోట్లు రిలీజ్ అయ్యింది అనుకోండి, మనకు కావాల్సిన ఫండ్స్ మొదట తెచ్చుకునే అవకాశం కూడా మనకుంది. ఇట్లాంటి అవకాశాలని వాడుకొని రెవెన్యూని జనరేట్ చేసుకోగలిగితే వీటిని ఆ రకంగా బిల్డ్ చేసుకోవాలి. మన మీద వచ్చే ఆరోపణలు తగ్గించాలి. 1 గంట దాటితే స్పెషలిస్టులు ఉండరు, సాయంకాలం పూట హాస్పిటల్లో దిక్కులు ఇవ్వడం లేదు, నడుము నొప్పి వస్తే తలకు CT స్కాన్ రాస్తున్నారు. బయట చెప్పి నాకు వచ్చి జనాలు అంటారు, నేను అంతా తిడతాను, మీకు బుద్ధుందా లేదా, అసలు అట్లా మాట్లాడడానికి వీలు లేదు అని తిడతాను. ఇవన్నీ బయట మాట్లాడుకునే మాట. బయట డయాగ్నోస్ సెంటర్స్కు మనం పంపిస్తా ఉన్నాం టెస్ట్ని, ఇవన్నీ కూడా బయట మాట్లాడుకుంటాం. సగం నాలెడ్జ్తో వాళ్ళు తెలియక మాట్లాడుతూ ఉన్నారు. మనం చేసే త్యాగాలు వాళ్ళు గుర్తించలేకుండా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి ఇది కాదు అని చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? మనదే కదా. లేదంటే అవన్నీ అబద్ధాలు, మీరు అలా మాట్లాడడానికి వీలు లేదు, అలా మీరు ప్రచారం చేయడానికి వీలు లేదని ఎవరు చెప్పాలి? మన గొప్పతనాన్ని మనమే నిరూపించుకోవాలి. సో ఆల్టర్నేటివ్స్ అన్ని కూడా బిల్డ్ చేసుకోవాలి. ఏ ఒక్క ఆరోపణ వచ్చినా సరే దానికి కౌంటర్ రెడీ చేసుకొని ఇక్కడ ప్రిపేర్ అవ్వాలి. దీనికి పూర్తి స్థాయి సహకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ ఎన్ని ఆరోపణల మధ్య నడుపుతున్నటువంటి హాస్పిటల్ త్వరలో మార్పు వచ్చి బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ హాస్పిటల్ అనే స్థాయికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం.